తల్లి బిడ్డల ప్రేమకు మించినది ఏదీ ఉండదు. పిల్లల గురించి తల్లికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పిల్లలకు ఏమి ఇష్టమో, వారికి కష్టమొస్తే ఎలా బుజ్జగించాలో కూడా ఆ తల్లికే తెలుసు. ఢిల్లీలో ఓ తల్లి అదే పని చేసింది. కాలు విరిగి ఇబ్బంది పడుతున్న తన కూతురికి తన ఆలోచనతో ట్రీట్మెంట్ చేయించింది. ఢిల్లీకి చెందిన ఓ 11 నెలల పాప కాలు ఎముక ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బంది పడుతోంది. కానీ పసిపాప కావటంతో ట్రీట్మెంట్ కు సహకరించడం లేదు. ఏం చేయాలని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. డాక్టర్లు కూడా ఆ చిన్నారికి ట్రీట్మెంట్ చేసేందుకు విఫల యత్నం చేశారు. బిడ్డ కష్టాన్ని ఎలా తొలగించాలని ఆ తల్లి బాగా ఆలోచించింది. చివరికి ఆ తల్లికి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన కూతురు బాగా ఇష్టపడే ఓ బొమ్మ ఉందని, ముందు దానికి ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్లకు చెప్పింది. డాక్టర్లు కూడా మొదట ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు. కానీ ఆ తల్లి మనసు అర్థం చేసుకుని ఓకే చెప్పారు. హాస్పిటల్లో చిన్నారి ఉన్న బెడ్ పైనే బొమ్మకు ఉత్తుత్తి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. బొమ్మ 2 కాళ్లకు బ్యాండేజీ వేసి పైకి కట్టారు. ఇదంతా ఆ చిన్నారి గమనిస్తూనే ఉంది. బొమ్మ ట్రీట్మెంట్ అయిపోగానే చిన్నారికి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏడ్చి మారం చేసిన ఆ చిన్నారి పక్కన బొమ్మకు చేసినట్టుగానే తనకు చేస్తుండటంతో సైలెంట్ గా ఉండిపోయింది. 1 రోజు 2 రోజులు కాదు, ఇప్పటికీ వారం రోజులు దాటింది. కాళ్లు పైకి కట్టేసినా ఏమాత్రం ఏడవకుండా ట్రీట్మెంట్ కు సహకరిస్తోంది. పక్కనే తనలాగే కాళ్లకు బ్యాండేజీతో ఉన్న బొమ్మతో ఆడుకుంటోంది. మరో వారం రోజుల్లో చిన్నారి పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియక మొదట తలపట్టుకున్న డాక్టర్లు ఆ తల్లికి వచ్చిన ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. డాక్టర్లైన తమకు అలాంటి ఆలోచన రాలేదని, కానీ ఓ మధ్యతరగతి మహిళ అయినా ఆ పాప తల్లికి ఇలా ట్రీట్మెంట్ చేయాలనే ఆలోచన రావటం చాలా గ్రేట్ అంటున్నారు. The patient has to lie down like that for nearly 2-3 weeks. So that's a very established method. What was unique about it, the patient comes to a new atmosphere, she's very painful, she can't even go to the mother. So this patient was very, all patients of such types, they keep crying. She was also in pain, she was crying. It was the mother's idea, who comes from a very ordinary background, that she is very close to a doll at home. So she brought that, and we discussed it with her that how can we make that patient more comfortable. So probably we tied the doll also in the same position, and it worked so well. The patient felt so comforted. She felt that there is somebody whose doll, who's so close to her, who's a friend of hers, also is lying next to her. She's similarly placed. So she felt good, and somehow she took it in a very positive manner.